ఓం శాంతి. ఈరోజు మురళి 30 ఏప్రిల్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు. మీరిప్పుడు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతారు. అందరికంటే ఉత్తమమైన వారు దేవతలు. ప్రశ్న: సత్యుగంలో ఉండని ఏ శ్రమ ఇక్కడ పిల్లలైన మీరు చేస్తున్నారు? జవాబు: ఇక్కడ మీకు దేహ సహితంగా సర్వ సంబంధాలను మర్చి ఆత్మాభిమానులుగా అయ్యి శరీరాన్ని వదిలేందుకు చాలా శ్రమించాల్సి వస్తుంది. సత్యుగంలో ఎటువంటి శ్రమ లేకుండా కూర్చునే శరీరాన్ని వదిలేస్తారు. ఇప్పుడు నేను ఆత్మను, ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకోవాలి అనే అభ్యాసం లేక శ్రమ చేస్తారు. సత్యుగంలో ఈ అభ్యాసం చేసే అవసరం ఉండదు. పాట: దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలోకి వచ్చారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు దూరదేశంలో ఉండే బాబా మళ్ళీ లేక కల్పం తర్వాత వచ్చారని తెలుసు. దీనినే దూరదేశంలో ఉండేవారు మళ్ళీ పరాయి దేశంలో వచ్చారని అంటారు. ఈ పాటలోని మహిమ ఆ ఒక్క తండ్రిదే. అందరూ వారినే స్మృతి చేస్తారు. వారికి ఎటువంటి చిత్రమూ లేదు, అనగా విచిత్రులు. బ్రహ్మ, విష్ణు, శంకరులను దేవతలు అని అంటారు. శివ భగవాను వాచ అని అంటారు. వారు పరంధామంలో ఉంటారు. వారిని సుఖధామంలో ఎప్పుడూ పిలవరు. వారిని దుఃఖధామంలోనే పిలుస్తారు. వారు వచ్చేదే సంగం యుగంలో. సత్యుగంలో విశ్వం అంతటా పురుషోత్తములైన మీరు ఉంటారని పిల్లలైన మీకు తెలుసు. మధ్యములు, కనిష్ఠులు అక్కడ ఉండరు. ఉత్తమోత్తమైన వారు ఈ లక్ష్మీనారాయణలే కదా. వీరిని ఈ విధంగా తయారు చేసిన వారు స్వయం శ్రీ శ్రీ శివబాబా. శ్రీ శ్రీ అని ఒక్క శివబాబాను మాత్రమే అంటారు. ఈ రోజుల్లో సన్యాసులు మొదలైన వారు కూడా తమను తాము శ్రీ శ్రీ అని పిలుచుకుంటారు. ఇప్పుడు తండ్రే స్వయంగా వచ్చి ఈ సృష్టిని పురుషోత్తమంగా తయారు చేస్తారు. మొత్తం సృష్టిలో ఉత్తమోత్తమైన పురుషులు సత్యుగంలో ఉంటారు. ఉత్తమాతి ఉత్తములకు, కనిష్ఠుల కంటే కనిష్ఠులకు గల తేడాను మీరు ఈ సమయంలో అర్థం చేసుకున్నారు. కనిష్ఠ మానవులు తమ నీచత్వంను చూపిస్తారు. ముందు మనమెలా ఉండేవారమో మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనం స్వర్గస్థులైన పురుషోత్తములుగా అవుతున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం స్వర్గవాసులైన పురుషోత్తములుగా అవుతున్నాము. ఇది సంగం యుగం. పిల్లలకు ఈ పాత ప్రపంచం మళ్ళీ కొత్తదిగా అవ్వాలనే లక్ష్యం ఉంది. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా తప్పకుండా అవుతుంది. కొత్తదాన్ని సత్యుగమని, పాతదాన్ని కలియుగమని అంటారు. తండ్రి సత్యమైన బంగారం. సత్యం చెప్పేవారు వారిని సత్యము అని అంటారు. అంతా సత్యమే చెప్తారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పేది అసత్యం. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, అసత్యం వినకండి, చెడు వినకండి, చెడు చూడకండి. రాజవిద్య మాటే వేరు. ఆ విద్యలన్నీ అల్పకాలిక సుఖం కొరకే. వేరే జన్మ తీసుకుంటే మళ్ళీ ప్రారంభం నుండి చదవాలి. అది అల్పకాలిక సుఖం. ఇది 21 జన్మలకు, అంటే 21 తరాల కొరకు. వృద్ధాప్యాన్ని తరము అని అంటారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులు సంభవించవు. ఇక్కడ అకాల మృత్యువులు ఎలా సంభవిస్తున్నాయో చూడండి. జ్ఞాన మార్గంలో కూడా మరణిస్తారు. ఇప్పుడు మీరు మృత్యువుపై విజయం పొందుతున్నారు. అది అమర్లోకం. ఇది మృత్యులోకమని మీకు తెలుసు. అక్కడ వృద్ధులైనప్పుడు మేము ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ చిన్న బిడ్డగా అవుతామని సాక్షాత్కారం అవుతుంది. వృద్ధాప్యం పూర్తి అవుతూనే శరీరాన్ని వదిలేస్తారు.
కొత్త శరీరం లభిస్తుందంటే అది మంచిదే కదా. కూర్చునే సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. ఇక్కడ అటువంటి స్థితిలో ఉండి శరీరాన్ని వదలాలి అంటే చాలా కష్టం. ఇక్కడ ఎంతో కష్టంగా ఉండే విషయం అక్కడ సామాన్యం అయిపోతుంది. ఇక్కడ దేహ సహితంగా ఏ సంబంధాలున్నాయో వాటన్నిటినీ మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించి ఈ పాత ప్రపంచాన్ని వదిలేయాలి. కొత్త శరీరం తీసుకోవాలి. ఆత్మ సతోప్రధానంగా ఉన్నప్పుడు సుందరమైన శరీరం లభించింది. తర్వాత కామచేతిపై కూర్చోవటం వలన నల్లగా తమోప్రధానంగా అయిపోయారు. కావున శరీరం కూడా నల్లనిదే లభిస్తోంది. సుందరం నుండి శ్యామంగా తయారైపోయారు. కృష్ణుని పేరు కృష్ణుడే. మరి అతన్ని శ్యామసుందరుడు అని ఎందుకంటారు? చిత్రాలలో కూడా కృష్ణుని చిత్రంను నల్లగా చూపిస్తారు. అయితే దాని అర్థం తెలియదు. ఇప్పుడు మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు సుందరంగా ఉండేవారని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తమోప్రధానంగా శ్యామంగా అయ్యారు. సతోప్రధానంగా ఉన్నవారిని పురుషోత్తములు అని అంటారు. తమోప్రధానంగా ఉన్నవారిని కనిష్ఠులు అని అంటారు. తండ్రి ఏమో సదా పవిత్రమైన వారు. వారు సుందరంగా చేసేందుకు వస్తారు. బాటసారి కదా, కల్పకల్పం వస్తారు. లేకుంటే పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేసేదెవరు? ఇది పతిత చీచి ప్రపంచం. ఈ విషయాలను గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి పురుషోత్తములుగా చేసేందుకు మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు మనమే బ్రాహ్మణులుగా అయ్యాము. మీరు సంగం యుగ బ్రాహ్మణులు. ఇప్పుడిది సంగం యుగం అని ప్రపంచంలోని వారికి తెలియదు. శాస్త్రాల్లో కల్పమాయువు లక్షల సంవత్సరాలని రాసేశారు. కనుక కలియుగం ఇంకా బాల్య వ్యవస్థలో ఉందని భావిస్తారు. మేము ఇప్పుడు ఉత్తమాతి ఉత్తములుగా కలియుగ పతితుల నుండి సత్యుగ పావనులుగా, మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చామని మీ మనసులో అర్థం చేసుకున్నారు. సిక్కుల గురు గ్రంథంలో కూడా మలిన వస్త్రాలను భగవంతుడు శుభ్రం చేశారని వారి మహిమ ఉంది. కానీ ఆ గ్రంథం చదివే వారికి కూడా దాని అర్థం తెలియదు. ఈ సమయంలో తండ్రి వచ్చి పూర్తి ప్రపంచంలోని మనుషులందరినీ పావనంగా చేస్తున్నారు. మీరిప్పుడు ఆ తండ్రి ఎదుట కూర్చుని ఉన్నారు. తండ్రే పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేస్తున్నారు. ఈ రచయిత రచనల జ్ఞానం ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రి ఒక్కరే జ్ఞానసాగర్లు. వారు సత్యం, చైతన్యం, అమర్లు, పునర్జన్మరహితులు, శాంతి సాగర్లు, సుఖసాగర్లు, పవిత్రతా సాగర్లు. మీరు వచ్చి ఈ వారసత్వాన్ని ఇవ్వమని అందరూ వారినే పిలుస్తారు. ఇప్పుడు తండ్రి మీకు 21 జన్మలకు వారసత్వంను ఇస్తున్నారు. ఇది అవినాశి చదువు. చదివించేవారు కూడా అవినాశి తండ్రి. అర్ధకల్పం కొరకు రాజ్యభాగ్యాన్ని పొందుతారు. తర్వాత మళ్ళీ రావణ రాజ్యం వస్తుంది. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం. ప్రాణాల కంటే ప్రియమైన వారు ఒక్క తండ్రియే. ఎందుకంటే వారే పిల్లలైన మిమ్మల్ని అన్ని దుఃఖముల నుండి విడిపించి అపారమైన సుఖంలోకి తీసుకెళ్తారు. వారు మన ప్రాణాల కంటే ఎక్కువ ప్రియమైన పారాలౌకిక తండ్రి అని మీరు నిశ్చయంతో చెప్తారు. ప్రాణము అని ఆత్మను అంటారు. మానవ మాతృలందరూ వారినే స్మృతి చేస్తారు. ఎందుకంటే అర్ధకల్పం కొరకు దుఃఖం నుండి విడిపించి సుఖశాంతులను ఇచ్చేవారు ఆ ఒక్క తండ్రి మాత్రమే. కనుక వారు ప్రాణాల కంటే ప్రియమైన వారు కదా. సత్యుగంలో మనమందరము సుఖంగా ఉండేవారమని మీకు తెలుసు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. మళ్ళీ రావణ రాజ్యంలో దుఃఖం ప్రారంభమవుతుంది. ఇది సుఖ దుఃఖాల ఆట. మనుషులే ఇక్కడ ఇప్పుడిప్పుడే సుఖము, ఇప్పుడిప్పుడే దుఃఖము ఉంటుందని భావిస్తారు. అలా కాదని మీకు తెలుసు. స్వర్గం వేరు, నరకం వేరు. స్వర్గస్థాపన చేయవారు
తండ్రి అయిన రాముడు. నరకాన్ని రావణుడు స్థాపన చేస్తాడు. రావణుణ్ణి ప్రతి సంవత్సరం తగులుపెడతారు. కానీ ఎందుకు కాలుస్తారో, రావణుడు ఎలాంటి వస్తువో ఏమాత్రం తెలియదు. ఎంత ఖర్చు చేస్తారు? కూర్చుని ఎన్ని కథలు వినిపిస్తారు? రాముని సీతను రావణుడు ఎత్తుకుని పోయాడని చెప్తారు. మనుషులు కూడా అలా జరిగి ఉండవచ్చునని భావిస్తారు. ఇప్పుడు మీకు అందరి కర్తవ్యం గురించి తెలుసు. మీ బుద్ధిలో జ్ఞానముంది. ప్రపంచ చరిత్ర భూగోళం గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు. వారిని ప్రపంచ రచయిత అని కూడా అన్నారు. ప్రపంచం అనాదిగా ఉండనే ఉంది. తండ్రి వచ్చి కేవలం ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానాన్ని ఇస్తారు. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. అది ఏమైంది? దేవతలు ఎవరితోనైనా యుద్ధం చేశారా? అటువంటిదేమీ లేదు. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమగుట వలన దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. యుద్ధంలో ఎవరినో ఓడించి రాజ్యంను తీసుకోవటం కూడా జరగదు. సైన్యం మొదలైనవేవి ఉండవు. యుద్ధం ద్వారా రాజ్యం తీసుకోరు, రాజ్యంను పోగొట్టుకోరు. ఇక్కడ మీరు యోగం ద్వారా పవిత్రంగా అయి పవిత్ర రాజ్యాన్ని స్థాపన చేస్తారు. అంతేకాని మీ చేతిలో ఏ ఆయుధాలు లేవు. ఇది డబల్ అహింస. ఒకటి పవిత్రతను అహింస, రెండవది మీరు ఇతరులెవ్వరికీ దుఃఖంను ఇవ్వరు. అన్నిటికంటే పెద్ద హింస కామఖడ్గంతో చేయు హింస. ఇది ఆది మధ్య అంతాల దుఃఖంను ఇస్తుంది. రావణ రాజ్యంలోనే దుఃఖం ప్రారంభమవుతుంది. వ్యాధులు ప్రారంభమవుతాయి. ఎన్ని రకాల వ్యాధులున్నాయి! అనేక ప్రకారాల మందులు కూడా వెలువడుతూ ఉంటాయి. అందరూ రోగులైపోయారు కదా. మీరు ఈ యోగబలం ద్వారా 21 జన్మలకు నిరోగులుగా అవుతారు. అక్కడ దుఃఖము, రోగాల నామరూపాలే ఉండవు. అందరి కొరకే మీరు ఇక్కడ చదువుకుంటున్నారు. భగవంతుడు మనల్ని చదివించి భగవాన్ భగవతీలుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. చదువు కూడా ఎంత సహజమైనది. అర్ధగంట లేక 30 గంటలో పూర్తి చక్రంనంతా అనగా చక్ర జ్ఞానంనంతా అర్థం చేయిస్తారు. 84 జన్మలు ఎవరెవరు తీసుకుంటారో మీకు తెలుసు. భగవంతుడు నిరాకారులు. వారు మనల్ని చదివిస్తున్నారు. వారి సత్యమైన పేరు శివుడు. కళ్యాణకారి కదా. సర్వుల కళ్యాణకారులు, సర్వుల సద్గతి దాత. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి ఒక్కరే. శ్రేష్టాతి శ్రేష్టమైన మనుషులుగా చేస్తారు. బాబా చదివించి వివేకవంతులుగా చేసి ఇప్పుడు మీరు వెళ్ళి ఇతరులను చదివించండి అని చెప్తారు. ఈ కుమారులను చదివించేవారు శివబాబా అని బ్రహ్మ ద్వారా దత్తు తీసుకున్నారని తెలపండి. ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారనే విషయంలోనే అందరూ తికమక చెందుతున్నారు. అతని అనేక జన్మల అంతిమంలో నేను దత్తు తీసుకున్నానని బాబా చెప్తున్నారు. ఎవరి అనేక జన్మల అంతిమంలో ఈ లక్ష్మీనారాయణలే పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. అందుకే కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని అంటారు. మనమే సుందరంగా ఉండేవారం. తర్వాత 2 కళలు తగ్గిపోయాయి. కళలు తగ్గుతూ ఇప్పుడు కళాహీనంగా అయ్యాము. ఇప్పుడు తమోప్రధానం నుండి సతోప్రధానంగా ఎలా అవ్వాలి? తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞమని కూడా మీకు తెలుసు. యజ్ఞానికి బ్రాహ్మణులు కావాలి. సత్యమైన బ్రాహ్మణులైన మీరే సత్యమైన గీతను వినిపిస్తారు. అందుకే మీరు సత్య గీతా పాఠశాల అని రాస్తారు. ఆ గీతలో పేరు మార్చేశారు. కల్పక్రితం ఎవరు ఎలా వారసత్వం తీసుకుని ఉంటారో ఇప్పుడు అలాగే తీసుకుంటారు. మిమ్మల్ని మీరే హృదయంలో ప్రశ్నించుకోండి, మేము పూర్తి వారసత్వాన్ని తీసుకోగలమా? మనుషులు శరీరం విడిచిపెట్టినప్పుడు ఖాళీ చేతులతో వెళ్తారు. ఆ వినాశీ సంపాదన వెంట రాదు. కానీ మీరు చేతులు పూర్తిగా నింపుకొని వెళ్తారు. ఎందుకంటే
21 జన్మలకు మీరు జమ చేసుకుంటున్నారు. మనుషుల సంపాదనంతా మట్టిలో కలిసిపోతుంది. దీనికంటే మనదంతా బదిలీ చేసి బాబాకు ఎందుకు ఇవ్వరాదు? ఎవరైతే చాలా దానం చేస్తారో వారు వచ్చే జన్మలో ధనవంతులుగా అవుతారు. బదిలీ చేస్తారు కదా. ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు కొత్త ప్రపంచంలోకి బదిలీ చేస్తున్నారు. మీకు తిరిగి 21 జన్మలకు ప్రతిఫలం లభిస్తుంది. వారు ఒక్క జన్మ కొరకు అల్పకాలానికి బదిలీ చేస్తారు. మీరు 21 జన్మల కొరకు బదిలీ చేస్తారు. తండ్రి దాత కదా. ఇది డ్రామాలో నిర్ణయించబడింది. ఎవరు ఎంత చేసుకుంటారో అంత పొందుకుంటారు. వారు పరోక్షంగా దానపుణ్యాలు చేస్తే అల్పకాలానికి వారికి ప్రతిఫలం లభిస్తుంది. ఇది ప్రత్యక్షం. ఇప్పుడు మీదంతా నూతన ప్రపంచానికి బదిలీ చేయాలి. ఈ బ్రహ్మను చూశారు కదా, ఎంత సాహసం చేశాడు. సర్వము ఈశ్వరుడే ఇచ్చారని మీరంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఆ సర్వము నాకు ఇచ్చేయండి, నేను మీకు విశ్వచక్రవర్తి పదవినిస్తాను. బ్రహ్మ బాబా వెంటనే ఇచ్చేశాడు. ఏమీ ఆలోచించలేదు, ఫుల్ పవర్ ఇచ్చేశాడు. నాకు విశ్వచక్రవర్తి పదవినిస్తారనే నష ఎక్కింది. పిల్లల గురించి కూడా సంకల్పం నడవలేదు. ఇచ్చేవాడు ఈశ్వరుడైనప్పుడు ఎవరి బాధ్యతనైనా ఎందుకు తీసుకోవాలి? 21 జన్మలకు ఎలా బదిలీ చేయాలో తెలుసుకోవాలి అంటే ఈ బ్రహ్మను చూడండి, అతన్ని అనుసరించండి. ప్రజాపిత బ్రహ్మ బదిలీ చేశాడు కదా. ఈశ్వరుడు దాత, వారు ఇతని ద్వారా చేయించారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని మీకందరికీ తెలుసు. రోజుకు సమయం తగ్గిపోతూ ఉంటుంది. ఆపదలు ఎలా వస్తాయి అంటే వర్ణాతీతం. వ్యాపారుల శ్వాస గుప్పట్లో ఉంటుంది. ఏ యమదూతలు వస్తారో అని భయపడుతూ ఉంటారు. పోలీసుల ముఖం చూసి మూర్ఛపడిపోతారు. ఇంకా పోను పోను చాలా విసిగిస్తారు. బంగారం మొదలైనవి ఏవి పెట్టుకోనివ్వరు. మీ వద్ద ఏముంటుంది? డబ్బులే ఉండవంటే ఏం కొనగలరు? నోట్లు కూడా చల్లవు. రాజ్యమే మారిపోతుంది. ఇది అనవసరంగా రక్తపాతం నడిచే ఆట. ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. అంతకుముందే తండ్రి నుండి సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి. భలే తిరగండి, కానీ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పావనంగా అవుతారు. కానీ ఆపదలు చాలా వస్తాయి. అయ్యో రక్షించండి, అయ్యో రక్షించండి అని చాలా పిలుస్తూ ఉంటారు. అంతిమంలో ఒక్క శివబాబా స్మృతి ఉండే విధంగా పిల్లలైన మీరు అభ్యాసం చేయాలి. వారి స్మృతిలోనే శరీరాన్ని వదిలేయాలి. ఇతర బంధుమిత్రులు మొదలైన వారెవ్వరూ గుర్తు రాకూడదు. ఈ అభ్యాసం చేయండి. తండ్రి ఒక్కరినే స్మృతి చేసి నారాయణునిగా అవ్వాలి. ఈ అభ్యాసం చాలా చేయాలి, లేకుంటే పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఇతరులెవ్వరిని స్మృతి చేసినా పాస్ అవ్వలేరు. పాస్ అయినా వారు మాత్రమే విజయమాలలో కూర్చోబెడతారు. మేము తండ్రిని ఎంత సమయం స్మృతి చేస్తున్నామని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. మీ చేతిలో ఏదైనా ఉంటే అది అంతిమ కాలంలో గుర్తుకొస్తుంది. చేతిలో ఏదీ లేకుంటే ఏది గుర్తుకు రాదు. తండ్రి చెప్తున్నారు, నా వద్ద ఏమీ లేదు, ఇవి నా వస్తువులు కావు. లౌకిక జ్ఞానానికి బదులు ఈ జ్ఞానం తీసుకుంటే 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. లేకుంటే స్వర్గ వారసత్వాన్ని పోగొట్టుకుంటారు. మీరు ఇక్కడకు తీసుకునేందుకు ఇతడు వస్తారు. తప్పకుండా పావనమవ్వాలి, లేకుంటే శిక్షలు అనుభవించి లెక్కాచారం సమాప్తం చేసుకుని వెళ్తారు. పదవి ఏదీ లభించదు. శ్రీమతానుసారం నడుచుకుంటే కృష్ణుని మీ ఒడిలోకి తీసుకుంటారు. కృష్ణుని వంటి పతి, కృష్ణుని వంటి పుత్రుడు కావాలని కోరుకుంటారు. కొంతమంది చాలా బాగా అర్థం చేసుకుంటారు, కొందరు ఉల్టా సుల్టాగా మాట్లాడుతూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు
ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బ్రహ్మా బాబా ఎలాగైతే తన సర్వస్వాన్ని బదిలీ చేసి పూర్తి అధికారాన్ని తండ్రికి ఇచ్చేశారో, ఏమీ ఆలోచించలేదో, అలా తండ్రిని అనుసరించి 21 జన్మలకు ప్రాలబ్ధాన్ని జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అంతిమ కాలంలో ఒక్క తండ్రి తప్ప ఏ వస్తువు గుర్తు రాకుండా ఉండినట్లు అభ్యాసం చేయాలి. మనదేమీ లేదు, సర్వస్వము బాబాదే. బాబా మరియు వారిచ్చే ఆస్తి ఈ రెండిటి స్మృతిలో ఉండి ఉత్తీర్ణులై విజయమాలలో రావాలి. ఈరోజు వరదానము. మనసుపై ఫుల్ అటెన్షన్ ఇచ్చే ఎగిరే కళ యొక్క అనుభవి విశ్వ పరివర్తక భవ. ఇప్పుడు చివరి సమయంలో మనసు ద్వారానే విశ్వ పరివర్తనకు నిమిత్తంగా అవ్వాలి. అందువలన ఇప్పుడు మనసు యొక్క ఒక్క సంకల్పం వ్యర్థమైన చాలా పోగొట్టుకున్నట్లు అవుతుంది. ఒక్క సంకల్పాన్ని కూడా సాధారణ విషయంగా భావించకండి. వర్తమాన సమయంలో సంకల్పాల ఆందోళన కూడా పెద్ద ఆందోళనగా లెక్కించబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా సమయం గడిచిపోయింది, పురుషార్థ వేగం కూడా మారిపోయింది. కనుక సంకల్పంలోనే ఫుల్ స్టాప్ ఉండాలి. మనసుపై ఇంత అటెన్షన్ ఉన్నప్పుడే ఎక్కే కళ ద్వారా విశ్వ పరివర్తకులుగా అవ్వగలరు. స్లోగన్: కర్మలో యోగం అనుభవం అవ్వటం అనగా కర్మయోగిగా అవ్వటం. ఈరోజు అవ్యక్త సూచన. కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. మీరు మరియు తండ్రి ఈ కంబైన్ రూపంను అనుభవం చేస్తూ సదా శుభభావన, శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వాణి, శ్రేష్ఠ దృష్టి, శ్రేష్ఠ కర్మ ద్వారా విశ్వ కళ్యాణకారి స్వరూపాన్ని అనుభవం చేస్తే సెకండ్లో సర్వ సమస్యలను సమాధాన పరచగలరు. సదా ఒక్క స్లోగన్ గుర్తుంచుకోండి: సమస్యగా అవ్వము, సమస్యను చూసి విచలితం అవ్వము, స్వయం కూడా సమాధాన స్వరూపంగా ఉంటాము మరియు ఇతరులను కూడా సమాధాన పరుస్తాము. ఈ స్మృతి సఫలతా స్వరూపంగా చేసేస్తుంది. అచ్చా. ఓం శాంతి.